మామూలుగా ఎప్పుడు ఒక జోక్ వేస్తుంటారు, నాకు మోకాళ్ళలో మెదడుంది అంటారు. అవును. అసలు ఎందుకు ఆ పదం వచ్చింది సార్? మా నాన్న చిన్నప్పుడు తిట్టేవాడు నన్ను, నీ బుర్ర మోకాల్లో ఉందిరా అని. అది ఒక నానుడు అయిపోయింది. తర్వాత చూసుకుంటే నేను నిజంగానే మోకాల్లో సెట్ అయిపోయాను. మిగతా మామూలు సర్జరీకి ఈ రోబోటిక్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇక రోబోటిక్ సర్జరీ అంటే అదే పెద్ద, అది లేకపోతే జరగదు అన్న విషయం తప్పు. రోబోటిక్ సర్జరీ వల్ల కొన్ని ఇప్పుడు డాక్టర్ అనగానే మనిషి రక్తం నిమిషాలు పిండి డబ్బు అనేదాన్ని పిండే ఒక మేనేటర్ లాగా. చాలా దురదృష్టకరం అది. దానికి కారణం ఏంటంటే డాక్టర్లు, పేషెంట్లు, ప్రెస్ అందరూ కలిపి. ఈ మోకాళ్ళ నొప్పులకి వీటికి ఆపరేషన్ దాకా వెళ్ళాల్సిన అవసరమే లేదు అసలు. ఎందుకు అంత లక్షలు పెట్టి వెళ్తారు, ఇంజక్షన్లు చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి అంటున్నారు కదా, అది దాన్ని ఎలా చూడాలి కదా? ఇంజక్షన్లు మోకాళ్ళకి పనికిరావు 3 సార్లు చెప్పారు. ఎందుకంటే ఎవిడెన్స్ లేదు. బోను రాసుకుంటున్నప్పుడు కూడా ఇంజక్షన్లు చేస్తున్నారు, చేసి లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. అది దోపిడీ, అది అన్యాయం, ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఎక్కువ మంది ఇంజక్షన్లు చేసే డాక్టర్లు పెరుగుతున్నారని మీరే అంటున్నారు. మీ బలం తగ్గిపోలేదు అక్కడ? బలహీనత అన్న పాయింట్ కాదండి. నిజం ఉన్నాడు, నిజం చెప్పేవాడు ఎప్పుడు బలవంతుడే. వాళ్ళు 100 మంది అవనండి, నేను ఒక్కడిని కానివ్వండి. నాకున్న బలం నా ఎవిడెన్సు, నేను శాస్త్రీయ దృక్పథంతో చేసే ప్రాక్టీసు, నేను ఎథికల్గా చేసే ప్రాక్టీస్. ఒక్కళ్ళు వచ్చి గురువారెడ్డి నువ్వు తప్పు ఆపరేషన్ చేసామని అనమనండి, నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను. నమస్కారం. మనతో పాటు డాక్టర్ గురవారెడ్డి గారు ఉన్నారు. గురవారెడ్డి గారు అంటే ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జను. అంతకు మించి అనేక రంగాలుగా, అనేక రకాలుగా చాలామందికి ఆయన పరిచయము. ఒక మాటలో చెప్పాలంటే సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకున్న డాక్టర్ గురవారెడ్డి గారు. వారితో కేవలం మెడిసిన్ గురించే మాట్లాడలేము, ఆయన సబ్జెక్టే అనేక మాట్లాడాలి. అది ఇంకో సందర్భంలో మాట్లాడదాం. ప్రస్తుతం వారి సబ్జెక్ట్ అయిన ఆర్థోపెడిక్స్ పరిమితమై ఈ ఇంటర్వ్యూ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. మీరు మామూలుగా ఎప్పుడు ఒక జోక్ వేస్తుంటారు, నాకు మోకాళ్ళలో మెదడుంది అంటారు. అవును. అసలు ఎందుకు ఆ పదం వచ్చింది సార్? మా నాన్న చిన్నప్పుడు తిట్టేవాడు నన్ను, నీ బుర్ర మోకాల్లో ఉందిరా అని. అది ఒక నానుడు అయిపోయింది. తర్వాత చూసుకుంటే నేను నిజంగానే మోకాల్లో సెట్ అయిపోయాను. అందుకని మా నాన్నని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది, నా బుర్ర కెపాసిటీని గుర్తు చేసుకున్నట్టు ఉంటుందని అది ఆ జోకు వేసుకుంటూ ఉంటాను నా మీద నేను. మామూలుగా అందరికి మెదడులో, తనలో మెదడు ఉంటుంది, మీకు మోకాళ్ళలో కూడా మెదడు ఉందని అర్థం. 2 మెదడులు ఉంటుంది, అలా అనుకోవాలి. కంపారిటివ్గా ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఈ డాక్టర్ని కలవాలి, స్పెషలిస్ట్ని కలవాలి అనే ఒక అవేర్నెస్ పెరిగిందంటారా? ఇంకా పెరిగిందండి, చాలా పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు పాత రోజుల్లో మహానుభావుడు రాత్రి పడుకున్నాడు, పొద్దున్న లేవలేదని కొంతమంది మరణం గురించి చెప్పుకునేవాడు. వాళ్ళందరికీ హార్ట్ అటాక్లు వచ్చి నిద్రలో చనిపోయారు. సో ఇప్పుడు అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్ వస్తే అమ్మటే గంటలో డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ఎమర్జెన్సీ స్టంట్లు వేయటం, బతికించడం జరుగుతుంది. సో కాబట్టి అవేర్నెస్ బాగా పెరిగింది. ఇప్పుడు బాగా పెరిగింది, ఒక్కోసారి విశృంఖలంగా పెరిగింది. నన్ను అడిగితే ఎలా అంటే మామూలు జ్వరం వచ్చిన న్యూరాలజిస్ట్, తలనొప్పి వస్తే అంతమంది మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడు, ఇప్పుడు న్యూరాలజిస్ట్ దగ్గర డైరెక్ట్గా. అంటే పేషెంటే డిసైడ్ చేస్తున్నాడు. ఇంటర్నెట్లో చదివేసి చెస్ట్ పెయిన్ వచ్చిందంటే కార్డియాలజిస్ట్కి, ఇంకేదైనా వచ్చిందంటే డైరెక్ట్గా న్యూరో సర్జన్ దగ్గరికి అట్లా వెళ్ళిపోతున్నాడు, స్పెషలిస్ట్ దగ్గరికి. అది ప్రమాదకరమైన ధోరణి, అనారోగ్యకరమైన ధోరణి. కాకపోతే ఒకటి ఏంటంటే సొసైటీ ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఇప్పుడు పాత రోజుల్లో జనరల్ ప్రాక్టీషనర్, ఎంబీబీఎస్ డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాడు ప్రతి వాళ్ళకి. ఆయన ఫ్యామిలీ డాక్టర్ ఇంట్లో మనిషి, పెళ్లి సంబంధాలు కుదిర్చేవాడు, పిల్లలకు చదువులు ఏం చదవాలో చెప్పేవాడు, ఒక్కోసారి అప్పులు కావాలంటే డబ్బులు ఇచ్చేవాడు. అంత ఉండేవాడు ఫ్యామిలీ డాక్టర్ అంటే. ఆయన ఏది అడిగినా ఆయన అడిగి చేసేవాడు. ఒక రకంగా ఒక పెద్దగా ఉండేవాడు. సైకాలజీ కూడా తెలిసింది. అప్పుడు ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు జనరల్ ప్రాక్టీషనర్స్ లేరు, ఎంబీబీఎస్ దాటితే ఎంబీబీఎస్తో పెడితే ఎవరికి ఇన్కమ్ లేదు. సో ప్రతి వాళ్ళు స్పెషలైజ్ చేయాలని ఇదేది. దాంతో పేషెంట్లకు కూడా ఈ ఎంబీబీఎస్ డాక్టర్ ఇంకేం తెలియదు అన్న ఒక పెద్ద వీరుపు వచ్చింది. దాంతో ప్రతి వాళ్ళు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం మొదలెట్టారు. సో ఎంబీబీఎస్ డాక్టర్ సుప్రీంగా ఉండేవాడు, మాక్సిమం ఆయన దగ్గరే నయమయ్యేది. ఏదైనా ఎప్పుడైనా చిన్న వేలు ఏదైనా ఆపరేషన్స్ గైనిక్ ఏదైనా ఉంటే ఆయన రిఫర్ చేసేవాడు. అది ఒక దురదృష్టకరమైన వాతావరణం. హోప్ఫుల్లీ మళ్ళీ మొదటికి వస్తాం. అంటే మీరు ఆర్థోపెడిక్ సర్జన్గా ఉన్నప్పటికీ బేసిక్గా మీరు ఎంబీబీఎస్ చదివిన తర్వాత స్పెషలైజేషన్కి వచ్చారు. తర్వాత మీరు మీ నాన్నగారు కానీ మీ వాతావరణం కానీ కొంచెం డిఫరెంట్గా ఆలోచించే తత్వం, కొంచెం ట్రెడిషనల్గా ఆలోచించే లక్షణం ఇంకా మీలో ఉంది. కాబట్టి మళ్ళీ అటువంటి పాతకాలపు వాతావరణము
ఆ సంప్రదాయం డాక్టర్స్లో అండ్ డాక్టర్ అండ్ పేషెంట్ ఫ్యామిలీస్ మధ్య రావాలని మీరు బలంగా కోరుకుంటున్నారు. నేను బలంగా కోరుకుంటున్నాను, విశ్వసిస్తున్నాను కూడా. ఎందుకంటే ఇప్పుడు స్పెషలైజేషన్స్ పెరిగి కార్పొరేట్ హాస్పిటల్స్ పెరిగిన తర్వాత ఒక రకమైన ఫార్మల్ అట్మాస్ఫియర్ వచ్చేసింది, ఆ పర్సనల్ అట్మాస్ఫియర్ పోయింది. సో ఇప్పుడు ఒక రోజు పేషెంట్ హాస్పిటల్కి వస్తే సరే ఏ డాక్టర్ చూస్తున్నాడో కూడా తెలియట్లేదు, ఆయన పేరు కూడా చెప్పలేకపోతున్నారు. ఈ వాతావరణంలో పేషెంట్లకి కానీ ఎవరికైనా ఆ వ్యక్తిగతమైన కనెక్షను, ఆ పర్సనల్ టచ్ కోసం ఉవ్విళ్ళూరుతారు. అది మెల్లగా వస్తుంది. డెఫినెట్గా మళ్ళీ పర్సనల్ టచ్, ఒక డాక్టర్ పేరు తెలుసుకొని ఉండడం, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది, మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది, మళ్ళీ జనరల్ ప్రాక్టీషనర్స్కి మంచి ఇది ఉంటుందని నాకు గట్టి నమ్మకం. అంటే స్టూడెంట్ టీచర్ రిలేషన్స్, గురు శిష్యుల సంబంధాలు పోయినట్టుగానే డాక్టర్కి రోగికి ఉన్న సంబంధాలు మొత్తం కూడా దెబ్బతిన్నాయి. మళ్ళీ రివైవ్ అవ్వాలి సార్. బలంగా మీరు చెప్పినట్టు నాశనం అయిపోయింది. నేను ఒకప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఇంగ్లాండ్ నుంచి వెనక్కి వస్తుంటే ఒక కార్డియాలజిస్ట్ సీనియర్ డాక్టర్ గారిని అడిగారు, సార్ నేను ఇట్లా ఇండియా వస్తున్నానంటే, గురువారెడ్డి నువ్వు బాగా ఆలోచించుకో, ఒకప్పుడు ఇండియాలో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే డాక్టర్కి పేషెంట్కి మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు అది లేదు, పోయింది. ఇప్పుడు పేషెంట్లు ప్రతి ఒళ్ళు డాక్టర్ని దొంగోడు రాబందు కింద చూస్తున్నారు. దానికి కారణాలు ఏమైనా కానీ ఆ ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం, ఆ ఆత్మీయత, ఆ పర్సనల్ టచ్ పోయింది. కాబట్టి ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి ఏ రకమైన గ్లామరు, ఏ రకమైన ఇన్సెంటివ్ లేదు. కాబట్టి నువ్వు ఆలోచించుకో, రావద్దని చెప్పాడు. అంటే వైద్యో నారాయణ హరిహి అన్నారు. అంటే దేవుడిని దేవుడితో సమానంగా డాక్టర్ని చూసేవాళ్ళు వైద్యుడిని. అలాగే అప్పిచ్చువాడు వైద్యుడు లిస్టు కూడా తెచ్చారు, అలాంటి ఊళ్ళో ఉండమన్నారు. ఇప్పుడు డాక్టర్ అనగానే మనిషి రక్తం నిమిషాలు పిండి, డబ్బు అనేదాన్ని పిండి ఒక మేనేటర్ లాగా వాతావరణం చాలా దురదృష్టకరం అది. దానికి కారణం ఏంటంటే డాక్టర్లు, పేషెంట్లు, ప్రెస్ అందరూ కలిపి. సో బట్ హోప్ఫుల్లీ మారుతుందని ఆశిస్తున్నాను కాలంలో. మీ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఆర్థోపెడిక్స్ వచ్చేసరికి రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్గా మీరు చాలా బిజీగా ఉన్నారు. ఆ సబ్జెక్ట్ని కూడా మీరు బాగా పాపులరైజ్ చేశారు, చాలామంది కూడా తెలుస్తోంది ఇప్పుడిప్పుడే. మిగతా మామూలు సర్జరీకి ఈ రోబోటిక్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? రోబోటిక్ సర్జరీ అంటే అదేమి పెద్ద, అది లేకపోతే జరగదు అన్న విషయం తప్పు. రోబోటిక్ సర్జరీ వల్ల కొన్ని పర్సెప్టబుల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, పేషెంట్స్కి ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఇమ్మీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ రిలీఫ్. అంటే రోబోటిక్స్ కావద్దంటే మనం మామూలుగా ఆపరేట్ చేసేటప్పుడు సాఫ్ట్ టిష్యూ అన్నీ కోస్తాం, లిగమెంట్స్ని రిట్రాక్ట్ చేస్తాం, అవి కోయటం కొంచెం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఆ ప్రక్రియ రోబోటిక్స్లో ఖచ్చితత్వం వల్ల తక్కువ ఉంటుంది. కాబట్టి రోబోటిక్స్ ఒక పేషెంట్కి చేసే సాఫ్ట్ టిష్యూ డిసెక్షను తక్కువ ఉంటుంది, దాంతో నొప్పి తగ్గుతుంది. సో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు. ఎప్పుడైనా ఒకటి కోసినప్పుడు లోపల బాడీలోంచి కొన్ని కెమికల్స్ వస్తాయి, ఆ కెమికల్స్ రోబోటిక్స్తో చేసినప్పుడు తక్కువ ఉంటాయి. అది నిరూపించబడింది కూడా, రీసెర్చ్ పేపర్స్ కూడా వచ్చినాయి. కాబట్టి ఇమ్మీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ రిలీఫ్ అంటే ఇవాళ ఆపరేట్ చేస్తే రానున్న 2-3 రోజుల్లో రోబోటిక్తో చేసిన పేషెంట్కి నొప్పి తక్కువ ఉంటుంది. మామూలుగా చేతులతో చేసినా నొప్పి ఎక్కువ ఉంటుంది. బట్ ఒక నెల రోజులకి మళ్ళీ ఈక్వల్ అయిపోతారు ఇద్దరు. అదొక మెయిన్ అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్, ఎప్పుడైతే నొప్పి తక్కువ ఉంటుందో పేషెంట్ రికవరీ కానీ, మడత పెట్టడం కానీ కాలు ఎక్కువగా ఉంటుంది. సో దాంతో కాలు మడత ఎక్కువ వస్తుంది మామూలు కంటే కూడా. సో తర్వాత ఖచ్చితత్వం, అంటే ఇప్పుడు కరెక్ట్గా జాయింట్ ఎలా అయితే మేము పెట్టాలనుకుంటాం అలా పెట్టగలుగుతాం. అది 3వ ఉపయోగం. 4వ ఉపయోగం, పాత రోజుల్లో మోకాళ్ళ ఆపరేషన్ చేస్తే కరెక్ట్గా భూమికి ప్యారలల్గానే జాయింట్ ఫిక్స్ చేయాలి అని ఒక నిబద్ధత ఉంది, దాన్ని మెకానికల్ అలైన్మెంట్ అంటారు. ఇప్పుడు అట్లా కాకుండా ఏమంటున్నారు, మామూలుగా మోకాళ్ళు అట్లా ఉండవు, కొంత స్లోప్ ఉంటుంది, అదే స్లోప్ని రిక్రియేట్ చేస్తేనే బాగుంటుందని ఇప్పుడు కొత్త సైన్స్. ఆ రకంగా ఆ నిబద్ధత దాటి కొంచెం జాయింట్ని వంకరగా కట్ చేయడానికి రోబోట్ వల్లే కుదురుతుంది. కాబట్టి దాన్ని ఆల్టర్నేటివ్ అలైన్మెంట్ స్ట్రాటజీస్ అంటారు. అవి రోబోట్ వల్ల ఉపయోగపడతాయి మనకి. అంటే మా రోబోటిక్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా రికవర్ అవ్వటము, చాలా క్విక్గా పేషెంట్ అవటం, నార్మల్సీ రావటము, తర్వాత పేషెంట్ ఉన్న ఇందాక చెప్పినట్టు అలైన్మెంట్లో మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే పర్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే మామూలు దాని ఎక్స్పెన్సివ్ డెఫినెట్గా రోబోట్ ఎక్స్పెన్సివ్. బట్ అంత ఎక్స్పెన్సివ్ అవసరమా లేదా అన్నది చర్చ జరుగుతూనే ఉంది. బట్ పేషెంట్లు కొంతమంది మాకు కావాలని తీసుకుంటున్నారు. బట్ నేను పేషెంట్లు చెప్పేటప్పుడు ఇదే చేయించుకోండి, ఇది చేయించుకోకపోతే అసలు కుదరదని చెప్పను, ఎందుకంటే అంత సైన్స్ లేదు. రోబోట్ లేకపోయినా సరే 50 ఏళ్ళ నుంచి చేసే అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. నేను పేషెంట్కి ఈ 3 విషయాలు చెప్పి, ఈ మార్జినల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, దీనికి ఇంత డబ్బులు ఎక్స్ట్రా అవుతాయి, మీరు తీసుకుంటారు, తీసుకుని వాళ్ళకి వదిలేస్తారు. ఎంత తేడా ఉంటుంది సార్ రెండింటికి డిఫరెన్స్? ఆల్మోస్ట్ ఒక 80,000 to 1 lakh రూపీస్ దాకా ఉంటుంది అంతే మామూలు దానికంటే.
సో అది పేషెంట్లకు వదిలేస్తాను. కొంతమంది 60% పేషెంట్లు మేము తీసుకుంటారు. కొంతమంది ఏమో వద్దండి మాకు మీ చేతులతో చేయండి అంటారు. కొంతమంది అపోహపడతారు, అంటే గురవారెడ్డి చేయడు రోబోట్ చేస్తుంది అనుకుంటారు. అది తప్పు. ఎన్ని కాళ్ళు రోబోటిక్ అసిస్టెడ్ జాయింట్ రిప్లేస్మెంట్స్, అంటే రోబోట్ నాకు అసిస్ట్ చేస్తుంది, అంటే ఇట్ ఈస్ ఎ ఫస్ట్ అసిస్టెంట్. ఆపరేషన్ నేనే చేస్తాను, రోబోట్ విల్ అసిస్ట్ మీ. అది పాయింట్. అంటే ఈ మామూలుగా పివి నరసింహరావు గారు ఒక మాట అంటుంటారు, టెక్నాలజీ అనేది మనకు సర్వెంట్ అవ్వాలి కానీ దానికి మనం బానిస అవ్వకూడదు అంటారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఏదైనా అంతేనండి. సో ఈ రోబోట్ అనేది అది మీకు రోబోట్ అనేది servant ఏ మన కదా. మన చేతిలో ఉంది. కాకపోతే అది మంచిగా ఇప్పుడు సో రోబోటిక్లో హ్యాప్టిక్ కంట్రోల్ అని ఉంది. అంటే ఇప్పుడు జాయింట్ని మనం ఒక లెవెల్ వరకు వెళ్ళి తర్వాత కట్ చేద్దామన్నా చేయనివ్వదు అది. అంటే అది చెప్తుంది, బాస్ ఈ గీత దాడితే రక్తనాళాలు నరాలు ఉన్నాయి, అవి కట్ అవుతాయి, సో ఇక్కడికి ఆగిపోయినా ఆపేస్తుంది. సో అది చాలా అద్భుతమైన కంట్రోల్. తర్వాత ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో గ్లోబల్ ప్రకారం స్టాండర్డ్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మీరు చేస్తున్న మన అవైలబుల్ హైదరాబాద్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు అవైలబుల్ ఉన్న రోబోటిక్ సర్జరీకి మిగతా అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లో రోబోటిక్ సర్జరీస్ డిఫరెన్స్ ఉంది? ఏం లేదండి, ఆల్మోస్ట్ అమెరికాలో చేస్తున్న ప్రతి ఆపరేషన్ మనకు అందుబాటులో ఉంది. అక్కడ చేస్తున్న రోబోటిక్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇంకా మనం పర్ రోబోట్ ఎక్కువ ఆపరేషన్లు చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మా సన్షైన్ హాస్పిటల్ గ్లోబల్ సర్టిఫికేట్ వచ్చింది. ప్రపంచం మొత్తంలో ఒక రోబోట్ తోటి మ్యాక్సిమం సర్జరీలు చేసిన ఘనత మనకు దక్కింది. సో కాబట్టి రోబోట్ని మ్యాక్సిమం యూజ్ చేసుకోవటం, ఆ వాల్యూ ఫర్ మనీ, ఆ ఇన్పుట్స్ ఎక్కువ అవుట్పుట్స్ మనకి రోబోట్ ద్వారా మనం ఎక్కువ చేస్తున్నాం. తర్వాత ఇంకోటి అమెరికా కంటే మనకి ఇంకోటి ఏంటంటే వాళ్ళకి డిఫార్మిటీస్ తక్కువ, అంటే దొడ్డికాళ్ళు మనకున్నంత వాళ్ళకు ఉండవు. కాబట్టి అంత గ్రాస్ డిఫార్మిటీస్లో రోబోటిక్స్ పాత్ర వాళ్ళకి తెలియదు, బట్ మనం చేస్తున్నాం. కాబట్టి ఆ రోబోటిక్స్ తోటి మనం యాక్చువల్గా వాళ్ళకి నేర్పిస్తున్నాం కొన్ని. ఇంత గ్రాస్ డిఫార్మిటీస్లో కూడా రోబోటిక్స్ చేయొచ్చండి. కాబట్టి అమెరికాలో ఉన్న ప్రతి ప్రక్రియ ఇక్కడ దొరుకుతుంది. అంటే కంపారిటివ్గా అమెరికాలో ఇన్సూరెన్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది పేషెంట్కి తక్కువ ఖర్చుతోనే పని అయిపోతుంది అంటుంటారు. మన దగ్గరకు వచ్చేసరికి ఇన్సూరెన్స్ ప్రాబ్లం ఉండటం వల్ల ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి కరెక్ట్, వస్తుంది. అది మీరు చెప్పింది కరెక్టే. ఇన్సూరెన్స్ ఇంకా రావాలి. ఇప్పుడు కొన్ని ఇన్సూరెన్స్లు రోబోటిక్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి, కొన్ని యాక్సెప్ట్ చేయట్లా. బట్ రిప్రజెంట్ చేసాము, త్వరగా ఇంకొక 1-2 ఇయర్స్లో అన్ని ఇన్సూరెన్స్లు రోబోటిక్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. అదే స్టాండర్డ్ ఆఫ్ కేర్. అసలు మామూలు మీరు ఈ పర్సంటేజ్ రేషియో చూసుకుంటే మీరు చేసే సర్జరీస్ రోబోటిక్ ఎన్ని ఉంటాయి, మామూలుగా మీరు చేసే ఎన్ని ఉంటాయి? రోబోటిక్ 60%, మామూలు 40%. అంటే పెరిగింది బాగా. పెరిగింది, చాలా బాగా పెరిగింది, చాలా పెరిగింది. తర్వాత మనం బోన్స్ అనేది శరీరం అనేది ఎముకల గూడు అంటుంటారు కదా, మామూలుగా ఎముకల గూడు అయిపోయాడు వాడు అంటారు. సో ఎముక అనేది చాలా ఎముకలు ఉంటాయి. ఎముక అనేది ఆ ఎముక ఒక కండ, దానికి ఒక చర్మం ఇవన్నీ ఏర్పడతాయి కదా, మనిషి యొక్క ఆకృతి ఏర్పడుతుంది. మొదటి నుంచి మనం ఎముకల విషయంలో అశ్రద్ధ చూపిస్తున్నామంటారా మనిషి అనేవాడు? డెఫినెట్గా ఎముకలకి చిన్నప్పుడు పీక్ బోన్ మాస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనం 20 ఏళ్ళు లోపల మనం ఎంత కాల్షియం మన బోన్స్లో వేసుకోగలిగితే అదే బోన్ కాల్షియం మనకు ఉపయోగపడుతుంది. యంగ్ ఏజ్లో బోన్స్ కాల్షియం పట్టించుకోకుండా, సరైన ఎక్సర్సైజ్ చేయకుండా, సరైన ఆహారం తినకుండా ఉంటే చివరికి వచ్చేసరికి బోన్స్ ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది మనకి. అప్పుడు కొత్తగా మనం కిలోగ్రాములు కాల్షియం తిన్నా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి చిన్నప్పటి నుంచి అదే. అందుకని ఇప్పుడు మన బయట ఆడుకోవటం, ఇంపాక్ట్ యాక్టివిటీస్, కబడ్డీ, కుందుళ్ళు, వాలీబాలు, బాస్కెట్బాలు, అలాంటివన్నీ మన పిచ్చి బంతి అలా ఆడుకొని పరిగెత్తేవన్నీ కూడా దేహానికి బోన్స్కి దారుఢ్యాన్ని కలిగించే ప్రక్రియలు. ఇప్పుడు ఏముంది, ఇంట్లో కూర్చొని గేమ్స్, వీడియో గేమ్స్ ఆడితే అసలు బోన్స్లో ఏమీ లేదు, ఆస్టియోపోరోసిస్ స్టార్ట్ అవుతుంది. ఇమ్మొబిలిటీ వన్ ఆఫ్ ద మేజర్ డిజార్డర్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండి, మెయిన్ పాయింట్. అంటే ఒకప్పుడు మామూలుగా మనం చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకోవడం ఉండేది. తర్వాత స్కూల్ కాలేజెస్లో కూడా దానికి సపరేట్ పీరియడ్ పీటీ ఉండేది, ఫిజికల్ యాక్టివిటీ పీటీ ఉండేది, ఫిజికల్ ట్రైనింగ్. సో అది రివైవ్ అవ్వాలంటారు మీరు? అది కంపల్సరీ కావాలి. తర్వాత ఈ బోన్స్లో శరీరంలో అనేక రకాల బోన్స్ ఉంటాయి కదా, మోస్ట్ సెన్సిటివ్ బోన్ ఏది? సెన్సిటివ్ బోన్ అంటే దానికి ఒక పేరేం లేదు, బట్ ఈ అల్నా బోన్ని ఫన్నీ బోన్ అంటారు. ఎందుకంటే అక్కడ నరం ఉంటుంది, కొట్టుకుంటే మనకి షాక్ తగిలినట్టు తగులుతుంది. అన్ని బోన్స్ కాదు, బాడీలో 2-3 బోన్స్కి బ్లడ్ సప్లై దేవుడు కొంచెం తక్కువ ఇచ్చాడు. వాటికి ఎవాస్కులర్ నెక్రోసిస్ అని ఏమాత్రం దెబ్బ తగిలినా రక్త ప్రసారం దెబ్బతింటుంది. హిప్ జాయింట్లో ఒకటి, ఎట్లానే యాంకిల్ జాయింట్లో ఒకటి. సో ఇవి కొన్ని ఇబ్బందులు పెడతాయి మనకి, అది దేవుడు డిజైన్ ఫాల్ట్. జనరల్గా ఎక్కువ మంది మోకాళ్ళు నొప్పులు అంటుంటారు, అలాగే కొంతమంది ఏమో వెన్ను నొప్పి అంటుంటారు. ఎక్కువగా మనకి రెండు కరెక్ట్ వినపడే మాటలు. మా నా ఓపీలో 70% మోకాలు, 30% వెన్ను. ఈ మోకాళ్ళ నొప్పులు ఏ వయసు నుంచి ప్రారంభం అవుతాయి సార్? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో 40 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు యూజువల్గా 50 దాటిన తర్వాత 60 ఆ ప్రాంతంలో వస్తాయి. అంటే లైఫ్ స్టైల్ అంటారు దానికి కూడా? ఫస్ట్ వయసు మీద పడుతున్న కొద్దీ లోపల ఉన్న గుజ్జు అరుగుతుంటుంది,
రెండోది బరువు, మూడోది మనం మోకాల్ని వాడే పద్ధతి. మన మోకాల్ని ప్రేమగా చూసుకోకుండా రోజు గెంతులేసి మెట్లు ఎక్కి దిగి తిరుపతి కొండలు ఎక్కి దిగి చేస్తే తొందరగా పాడైపోతుంది. సో కాబట్టి బరువు, వయసు, బరువు, మనం వాడే విధానం. ఈ వ్యాయామం అనేది ఈ మధ్య పెరిగిపోయింది. అవును, బాడీ బిల్డింగ్ అని ఎగ్జిబిషన్ పెరిగిపోయింది. వాళ్ళే ఫిట్నెస్ అని అంటున్నారు కానీ చాలా మంది కొలాప్స్ అయిపోతున్నారు, రకరకాల రూపాయలు కొలాప్స్ అయిపోతున్నారు. ఒకప్పుడు అలా కొలాప్స్ అయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండేది, స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఏంటంటే వాడిది డిఫరెన్స్ సార్? అంటే యంగ్ పీపుల్ ఒక్కోసారి ఎక్సర్సైజ్ చేయడంలో ఒక్కోసారి కార్డియాక్ అబరేషన్స్, కార్డియాక్ ఎరిథమియాస్, కార్డియాక్ హైపర్ట్రోఫీ అనే రకరకాల ఇబ్బందులు వస్తాయి. అది తెలియదు కూడా వాళ్ళకి. సో టూ మచ్ చేయటం ఏది టూ మచ్ మంచిది కాదు. ఆ కార్డియాక్ ఎరిథమియాస్, కార్డియాక్ హైపర్ట్రోఫీ వచ్చినప్పుడు సడన్ డెత్ అనేది వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ దట్ అనమాట. జిమ్లో చనిపోయిన వాళ్ళు, జిమ్ నుంచి వచ్చి చనిపోయిన వాళ్ళు మేము వింటానే ఉన్నాం. రీజన్ యంగ్స్టర్స్ వీళ్ళందరూ టూ మచ్ ఎక్సర్సైజ్ చేసి అందుకని ఏ ఎక్సర్సైజ్ చేసినా, ఏ బాడీ బిల్డింగ్ చేసినా ఎవ్రీ 3 monthsకి ఒకసారి డాక్టర్తో చెక్ చేయించుకోవాలి హార్ట్. ఈ మధ్య ఈ మెడికల్ అవేర్నెస్ పెరుగుతున్న క్రమంలో ఎవ్రీ 3 monthsకో 6 monthsకో 1 yearకి వచ్చేసి ఫుల్ బాడీ చెకప్ అని చెప్పేసి ఒక స్కీమ్ కూడా పెడుతున్నారు. కొంతమంది వస్తున్నారు. అందులో భాగంగా మన బోన్స్ని మనం ఎంత పీరియడ్లో అంటే బోన్స్కి డెన్సిటోమెట్రీ ఉంది. బోన్ డెన్సిటోమెట్రీ చేసుకోవచ్చు. దానివల్ల కొంత ఆస్టియోపోరోసిస్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది. బట్ అది రెగ్యులర్గా చేయక్కర్లేదు. 1 సంవత్సరాలను ఒకసారి చేస్తే సరిపోతుంది. అంటే మనం బ్యాక్ పెయిన్లో కానీ, మోకాళ్ళ నొప్పుల్లో కానీ, లేకపోతే ఎముకలకు సంబంధించిన జబ్బుల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ మన పోస్చర్స్ యొక్క ప్రభావం ఏమైనా ఉంటుంది? చాలా ఉందండి. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నాకు రోజుకి నేను చూసే 100 మంది పేషెంట్లో 20 నుంచి 30 మంది బ్యాడ్ పోస్చర్ వాళ్ళు వస్తారు. సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్లో ఇట్లా కూర్చొని టైప్ చేస్తారు. ఇది తప్పు. ఇది సాఫ్ట్వేర్లో ఎప్పుడు ఇలా వెనకాల దిండేసుకొని ఇలా కూర్చొని ఇట్లా టైప్ చేయాలి. వర్క్ మీ దగ్గరికి రావాలి, మీరు వర్క్ దగ్గరికి వెళ్ళకూడదు. నెంబర్ 2, గంటలు ఒక చోట కూర్చొని వర్క్ చేయకూడదు. 1 గంట 2 గంటలు వర్క్ చేస్తే ఒక 2 minutes లేచి స్ట్రెచ్ అయ్యి మళ్ళీ కూర్చోవాలి. వంగి అసలు ఏ పని చేయకూడదు. తర్వాత పోస్చర్, హెడ్, నెక్, షోల్డర్స్ అన్నీ స్ట్రైట్గా ఉండాలి. సో కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా దిండేసుకుని ఇలా కూర్చోవాలి. టెలిఫోన్ మాట్లాడాలంటే ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడకూడదు. పుస్తకం చదువుకోవాలంటే ఇట్లా చదవాలి, ఇట్లా చదవకూడదు. ఇవన్నీ కూడా పోస్చర్కి సంబంధించిన విషయాలు. సో అట్లానే నిల్చున్నప్పుడు కూడా స్ట్రైట్గా నిల్చోవాలి, వంగకూడదు. చాలామంది వంగుతుంటారు. తర్వాత ఆడవాళ్ళు ఎస్పెషల్లీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు బ్యాక్ పెయిన్, వంగి ఇంట్లో ఇల్లు ఉడవటం, ముగ్గులు వేయటం, కూరగాయలు కోయటం, బట్టలు ఉతకడం, ఇవన్నీ కూడా వంగి చేస్తారు. అవి చేయకుండా ఉండాలి. నా దగ్గరికి వచ్చిన పేషెంట్కి చెప్తే సార్ అట్లా చేస్తే ఎట్లా మేము ఎట్లా చేయాలంటారు. ప్రతిదానికి ఒక చిట్కా ఉంటుంది. నేర్చుకోవాలి, స్ట్రైట్గా నుంచొని చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు మనం మొన్న వరకు 40 ఏళ్ళ క్రితం వరకు కింద కూర్చొని భోజనాలు చేసేవాడు అందరూ. డైనింగ్ టేబుల్ ఈ మధ్య కల్చర్ పెరిగింది. మొన్న మీరు కూడా అదే ఆ ఏరియా నుంచి ఉంచుంటారు, ఆ కల్చర్ నుంచే కింద కూర్చొని భోజనాలు చేసేవాళ్ళు. తర్వాత మన యోగాసనాలు, సూర్య నమస్కారాలు, అవన్నీ కూడా ధ్యానం, ఇవన్నీ కూడా మనం నేలపై నుంచి చేస్తాం కదా. మరి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? దీంట్లో కొంచెం ఒక రకమైన డిబేట్ ఉంది. పూజ చేసి మీరు చెప్పినట్టు నేనైతే పూజ కూడా కింద కూర్చోవద్దని చెప్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే మోకాళ్ళకి కింద కూర్చుంటే 4 రెట్ల బరువు పోతుంది. ఇండియన్ టాయిలెట్లు వాడితే 4 రెట్ల బరువు మోకాళ్ళ నుంచి పోతుంది. కాబట్టి మోకాళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కింద కూర్చోవడం మానేయాలి. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు కింద కూర్చొని భోజనం చేయడం, కింద కూర్చొని యోగాలు చేయడం అన్నది ప్రస్తుత జనరేషన్కి అనువైన పనులు కాదు. పాత జనరేషన్ వాళ్ళందరూ చేశారు కదా అంటే నా దగ్గర కరెక్ట్ సమాధానం లేదు. కానీ వాళ్ళ దేహ దారుఢ్యం, వాళ్ళ లెగమెంట్ స్ట్రెచ్ కెపాసిటీ, వాళ్ళ జాయింట్ మొబిలిటీ అవన్నీ కూడా వాళ్ళకు ఉపయోగపడి ఉంటాయి అప్పుడు. ఇప్పుడు ఆ ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పుడు కింద కూర్చుంటే మోకాళ్ళు పాడైపోతాయి. కాబట్టి ఇప్పుడు భోజనం కానీ ఏదైనా సరే కుర్చీలో కూర్చొని చేసుకోవడం పద్ధతి. నేను యోగా చేసే వాళ్ళకు కూడా ఏం చెప్తానంటే వజ్రాసనం, పద్మాసనం, సూర్య నమస్కారం 3 చేయొద్దని చెప్తాను. ఆ 3 చేస్తున్నప్పుడు మోకాళ్ళ మీద లోడ్ పడుతుంది. కాబట్టి మోకాళ్ళు చుట్టుపక్కల ఉన్న లెగమెంట్స్కి సరైన బలము, సరైన దారుఢ్యం లేదు. కాబట్టి మనం చేసే యోగాలో ఇవి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాయి. యోగాలో వజ్రాసనం, పద్మాసనం ఒరిజినల్గా అద్భుతమైన ఎక్సర్సైజులు, నేను వాటిని తప్పట్లేదు. ఇండివిజువల్గా ప్రస్తుత జనరేషన్కి కొంతమందికి అవి పడవు. ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయితే ఈ 3 చేయకూడదు. అంటే ఈ బ్యాక్ పెయిన్కి తగ్గడానికి చక్రాసనం మంచిది అంటారు. భుజంగాసనం, ధనురాసనం, వెనక్కి వంగే ఏ ఆసనమైనా మంచిది బ్యాక్కి. యూజువల్గా స్పైనల్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ అంటారు. ఎక్కువ ఏంటంటే మనం ముందుకు వంగటం వల్ల బ్యాడ్ పోస్చర్ వల్ల స్పైన్ దెబ్బతింటుంది. వెనక్కి వంగి చేసే ఎక్సర్సైజ్లన్నీ మంచివి. సో కాబట్టి యోగాలో కూడా భుజంగాసనం, ధనురాసనం, వెనక్కి అయితే బద్దలాగా వంగుతావో అవి మంచి ఆసనాలు. తర్వాత మన బాడీ వెయిట్ కూడా మోకాల మీద పడుతుంది అంటారు, కరెక్టేనా? అది కరెక్టేనండి. మామూలుగా నడిచేటప్పుడు మోకాల మీద చెరసగం వెయిట్ పడుతుంది. అందుకని మనం బరువు తగ్గమనేది. ఇప్పుడు మీరు 100 కేజీలు ఉంటే 50 కేజీలు మోకాల మీద.
అంటే బరువు మోసేది మోకాళ్ళే. మోకాళ్ళే అదే అంతే కదా. అందుకని ఈ నీ పెయిన్స్ జాయింట్స్ దానివల్ల దెబ్బతింటాం అనేది జరుగుతుంది. దానివల్ల వస్తాయి. అంటే కింద కూర్చొని ధ్యానం చేసుకోవాలని వాళ్ళు మరి దానికి ఏం చెబుతారు? చిన్న పీటర్ని వేసుకోమని చెప్తాను నేను. కొంచెం 4-5 ఇంచెస్ పీటర్ని వేసుకుంటే సరిపోతుంది. మరీ కింద కూర్చుంటే ఆ బాష్పట్లు వేసుకునే విధానంలో మోకాళ్ళ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. చిన్న పీటర్ వేసుకొని ఆనుడు ఉంటే ఇంకా మంచిది. వెనకాల సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉంటే ఇంకా మంచిది. సార్ తర్వాత మామూలుగా ఈ మోకాళ్ళ నొప్పులకి వీటికి ఆపరేషన్ దాకా వెళ్ళాల్సిన అవసరమే లేదు అసలు. ఎందుకు అంత లక్షలు పెట్టి వెళ్తారు, ఇంజక్షన్లు చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి అంటున్నారు కదా, అది ఎలా చూడాలి? మళ్ళీ నన్ను చాలా గాఢమైన క్వశ్చన్ అడిగారు. నా దగ్గర నుంచి గాఢమైన ఆన్సర్స్ వస్తాయి. ఇంజక్షన్లు మోకాళ్ళకి పనికిరావు 3 సార్లు చెప్పారు. ఎందుకంటే ఎవిడెన్స్ లేదు ఇంత మటుకు. కొన్ని 100 మంది చేస్తున్నారు. తర్వాత మోకాళ్ళు అరగడం 4 స్టేజ్లు. మొదటి 2 స్టేజ్ల్లో ఏమైనా ఉపయోగం ఉందో లేదో నాకు డౌటు. 3వ స్టేజ్ 4వ స్టేజ్లో అస్సలు చేయడానికి లేదు. బట్ దురదృష్ట కొద్దీ 4వ స్టేజ్ ఆర్థరైటిస్లో అంటే బోను రాసుకుంటున్నప్పుడు కూడా ఇంజక్షన్లు చేస్తున్నారు. చేసి లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. అది దోపిడీ, అది అన్యాయం, అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. క్రైమ్ కింద వస్తుంది, అది క్రిమినల్, డెఫినెట్ క్రైమ్. అది నేను అదే చెప్తున్నాను. ఇంజక్షన్లు చేసే ప్రతి డాక్టర్లకి మొదటి 2 స్టేజ్ల్లో మీరు చేస్తారా చేయరా నాకు తెలియదు. నా మటుకు నాకు నమ్మకం లేదు. కాబట్టి నా పేషెంట్లకి అసలు ఇంజక్షన్లు వద్దని చెప్తా. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చేయండి, పేషెంట్లకి చెప్పండి. బట్ 4th స్టేజ్ బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ జాయింట్కి చేసి తగ్గుతుందని చెప్పి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు తీసుకోవటం హత్య చేసిన దానికంటే పాపం. ఇంకా దాంట్లో ఏం మాట్లాడే పని లేదు. ఎందుకంటే పాపం ఈ పేషెంట్లు ఆపరేషన్ అంటే భయపడి మీ దగ్గరకు వస్తున్నారు. వాళ్ళ భయాన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేసుకొని మీరు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఒకటే మాట, మీరు వాళ్ళకి ఏం చెప్పాలి? అమ్మ మీకు చాలా అడ్వాన్స్గా అరిగింది, ఇంజక్షన్లు పనికిరావు, మీకు చేత అయితే ఆపరేషన్ చేయించుకోండి, లేకపోతే ఇంట్లో కూర్చొని రామాయణం మహాభారతం చదువుకోండి అని చెప్పాలి. డాక్టర్ మంచి డాక్టర్ ఎవరండి? కరెక్ట్ సలహా ఇచ్చినోడు డాక్టర్, అంతే కదా. మీరు 4th స్టేజ్ ఆర్థరైటిస్కి ఎవిడెన్స్ లేకుండా చేసి నాకు ఎవిడెన్స్ ఉందంటే వచ్చి చూపించండి, నేను తలకాయ ఉంచి ఉంటాను. నేను ఎవిడెన్స్ లేకుండా ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ ఏ గైడ్లైన్స్, అమెరికన్ రుమటాలజిస్టు, అమెరికన్ ఆర్థోపెడిక్ సర్జన్స్, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా ఏ గైడ్లైన్స్లోనూ స్టేజ్ 4 ఆర్థరైటిస్కి ఇంజక్షన్లు పనికిరావు. అది పిఆర్పీలు కానివ్వండి, ప్లాస్మా థెరపీ కానివ్వండి, దోపిడీకి ఒక పద్ధతి. అది 100 మంది చేస్తున్నారు. అది చాలా హేయమైన విషయం, అసహ్యమైన విషయం. నేను మొహమాట లేకుండా చెబుతున్నాను. వాళ్ళు డాక్టర్లు కాదు, దొంగలు. పేషెంట్ దగ్గర నుంచి డబ్బులు కొట్టడానికి రెడీ కూర్చున్నారు. అంటే ఈ మెడికల్ కౌన్సిల్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి సార్ గవర్నమెంట్? మంచి క్వశ్చన్ అడిగారు. మెడికల్ కౌన్సిల్కి మేము బోర్డు అని రిప్రజెంట్ చేస్తున్నాం. దానికి ఒక ప్రెషర్ గ్రూప్ని తయారు చేస్తున్నాం. హైదరాబాద్ తెలంగాణ ఆర్థోపెడిక్ అసోసియేషన్ నుంచి కూడా కొంత ఎవిడెన్స్ క్రియేట్ చేసి గైడ్లైన్స్ ప్రింట్ చేసి పేషెంట్ అందరికి చెప్పి ఇట్లానే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చేయడానికి రెడీ అవుతున్నాం. డెఫినెట్గా కమింగ్ ఇయర్స్లో తేడాలు ఉంటాయి. అంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఎక్కువ మంది ఇంజక్షన్లు చేసే డాక్టర్లు పెరుగుతున్నారని మీరే అంటున్నారు. మీ బలం తగ్గిపోలేదు అక్కడ? బలహీనత అన్న పాయింట్ కాదండి, నిజం ఉన్నోడు, నిజం చెప్పేవాడు ఎప్పుడు బలవంతుడే. వాళ్ళు 100 మంది అవ్వనండి, నేను ఒక్కడిని కానివ్వండి. నాకున్న బలం నా ఎవిడెన్సు, నేను శాస్త్రీయ దృక్పథంతో చేసే ప్రాక్టీసు, నేను ఎథికల్గా చేసే ప్రాక్టీసు. ఒక్కళ్ళు వచ్చి గురువారెడ్డి నువ్వు తప్పు ఆపరేషన్ చేసావని అనమనండి, నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను. అంటే అమెరికాలో మిగతా దేశాలకు ఈ తరహా ఇంజక్షన్లు వస్తున్నాయి? ఉన్నాయి, అక్కడ ఉన్నాయండి, అక్కడ ఉన్నాయి. ఇంజక్షన్లు ఏంది అక్కడ ప్రతి చోట ఉన్నాయి. అమెరికాలో కూడా బోల్డ్ అంత ఎవిడెన్స్ లేదు, బోల్డ్ అంత యుద్ధం జరుగుతుంది అక్కడ కూడా. బట్ ఇక్కడ మరీ దారుణం. అమెరికాలో స్టేజ్ 4 బోన్ ఆర్థరైటిస్కి చేయరు, ఇక్కడ అది చేస్తున్నారు. అక్కడ చట్టం కొంచెం పవర్ఫుల్గా ఉంది అక్కడ. యా, ఇక్కడ బౌన్సర్లు పెట్టుకుని ఇది చేస్తున్నారు సార్. బౌన్సర్లు ఎందుకండి మీకు? డాక్టర్లకు బౌన్సర్లు ఎందుకండి? కొడతారని భయం, సిగ్గులేని పని. తప్పు చేస్తే కదా భయపడాలి, అంతే కదా. సిగ్గులేని తనం అనమాట, సిగ్గులేని తనం. ఎంతమంది దోపిడీలు. ఇప్పుడు కొన్ని టీవీ ఛానల్స్ కూడా వాటికి తోడైపోయి వాళ్ళు ఇది ప్రాపగేట్ చేస్తున్నారు. అంటే కమర్షియల్స్ అయిపోతున్నాయి కదా. అంతేనండి, చాలా చాలా తప్పండి అది. ప్రజల సౌకర్యం, ప్రజల వెసులుబాటు, ప్రజల వెల్ఫేరు గమనించిన ఏ డాక్టర్ కూడా కరెక్ట్ డాక్టర్ కాదు. మరి ఇంజక్షన్స్ తయారీకి గవర్నమెంట్ ఎలా పర్మిట్ చేస్తుంది సార్? ఇది తయారీ ఏం లేదు. ఇంజక్షన్లు పిఆర్పీలు అంటే మీ దగ్గర నుంచి తీటే, మీ బ్లడ్లోంచి తీసి ఏదో సెంట్రిఫ్యూజ్ చేస్తారు. ఇది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్పి దానికి ఎక్కిస్తారు. ఇప్పుడు ఈ క్రికెటర్స్, స్పోర్ట్స్ వాళ్ళు స్ప్రే కొట్టుకుంటారు, చాలా క్విక్గా క్లియర్ అవుతుంది. అది వేరేనండి, అది హీలెక్స్ స్ప్రేస్ అవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అవన్నీ వేరు. ఇది ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు పిఆర్పీలని కొన్ని టెండినైటిస్లో, టెన్నిస్ ఎల్బోస్లో వాటిలో కొంత పనిచేస్తాయని విన్నాను.
కొన్ని నేను చూశాను. బట్ జాయింట్లో మటుకు పీఆర్పీలు పనిచేస్తున్నాయి, ప్లాస్మా థెరపీ పనిచేస్తున్న ఎవిడెన్స్ ఇంతమటుకు నేనైతే వినలేదు, నేను చూడలేదు. అది మటుకు తప్పు. అంటే ఈ అనేక అపోహలు ఉన్నాయి, ప్రతి సబ్జెక్టు పైన అపోహలు ఉన్నట్లుగానే, అలాగే దుష్ప్రచారాలు ఉన్నట్టుగానే ఆర్థోపెడిక్ సబ్జెక్ట్ సంబంధించి కూడా అనేక దుష్ప్రచారాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. అవునండి. అందులో బలంగా వినపడే అపోహలు ఏంటంటే రీప్లేస్మెంట్, అంటే మొత్తం అంతా ఏంటి, అది మొత్తం చాలా రక్తం వస్తుంది, చాలా తీసేస్తారు, మళ్ళీ దేవుడు పుట్టిన శరీరానికి వీళ్ళు వచ్చి అన్ని బిగించి చేస్తున్నారు, ఇది భయంకరమైన పెయిన్ ఉంటుంది, అవునండి. మామూలుగా అది అసలు నరకం అంటే ఏంటి అనేది మనం చూస్తామని చెప్పేసి కొంతమంది అంటుంటారు సార్. కరెక్టే మీరు అన్నది కరెక్టే. అదన్నీ పాత రోజులండి. ఇప్పుడు కొత్తగా పెయిన్ కంట్రోల్ మెథడ్స్ వచ్చినాయి. నో డౌట్ మోకాళ్ళ ఆపరేషన్ తర్వాత ఒక 4 రోజులు నొప్పులు ఉంటాయి. నొప్పులు లేని మోకాళ్ళ ఆపరేషన్ ఏమి ఉండదు. దానికి కూడా మళ్ళీ కొంతమంది డాక్టర్లు మా దగ్గర చేస్తే నొప్పులు ఉండవు అని చెప్పి మళ్ళీ దానికి ఒక మార్కెటింగ్ తప్పది. ఇప్పుడు నొప్పులు రోబోట్తో చేసినా ఉంటాయి, చేపినా ఉంటాయి, బట్ కంపారిటివ్. బట్ ముందే పేషెంట్ తెలుసుకొని ఉండాలి. బట్ అవన్నీ ప్రసవ వేదన లాంటివి అండి. నేను పేషెంట్కి అదే చెప్తా, ప్రసవ వేదన నొప్పులు వచ్చి నేను పిల్లలకి అంటే మానేశారా, జీవితాంతం సుఖం పడతారు ఆ పిల్లలు ఇచ్చే ఆనందానికి. ఇది అంతే, 4 రోజులు కష్టపడితే 25 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేస్తాయి జాయింట్లు. అంటే ఒకసారి రోబోటిక్ సర్జన్ చేసుకున్న తర్వాత ఎంత తొందరగా అతను మామూలు నార్మల్ అయిపోతారు. మామూలు దానికైతే ఏదైనా మామూలైన దాని పెద్ద తేడా ఏం లేదు. 1 మంత్. ఇంకోటి ఏది పడుకొని 4 నెలలు పడుకోవాలి అది ఇది అంటారు, తప్పది. 2వ రోజు నడిపిస్తాం, 2వ రోజు టాయిలెట్కి బాత్రూమ్కి వెళ్ళొచ్చు. అసలు బెడ్ ప్యాన్ కూడా పెట్టక్కర్లేదు. చాలా మందికి బెడ్ ప్యాన్ భయాలు ఉంటాయి, అసలు బెడ్ ప్యాన్ కూడా పెట్టక్కర్లేదు. 2వ రోజు బాత్రూమ్కి వెళ్తారు. మోకాళ్ళ మీద ఆపరేషన్ నొప్పి లేదు అన్న పాయింట్ తప్పు. బట్ భరించలేనంత నొప్పి, దానికోసం ఇంట్లో పోయి కూర్చొని పనికి మాలిన ఇంజక్షన్లు చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది పాయింట్. అంటే ఒక మనిషికి మీరు ఒక పేషెంట్కి ఆపరేషన్ చేయబోయే ముందే వాళ్ళ బాడీ కండిషన్, వాళ్ళకు మెడికల్ హిస్టరీ అన్నీ చూస్తాను. ఒక రోజంతా టెస్టులు చేస్తాం. ఇప్పుడు మా దాంట్లో అయితే క్లినికల్ సైకాలజిస్ట్ కూడా ఉంది మా టీంలో. ముందే పేషెంట్ని ఆయన యాంగ్జైటీని బట్టి, ఎంత యాంగ్జైటీ ఉంది దాన్ని బట్టి కూడా నొప్పి ఉంటుంది కదా. నొప్పి అందరికీ ఒకలాగా ఉండదు. ఆ యాంగ్జైటీని బట్టి స్కోర్ చేసి, ఆ నొప్పి ఎక్కువ ఉన్న వాళ్ళకి మళ్ళీ పెయిన్ కంట్రోల్ స్పెషల్ డాక్టర్ గారు వచ్చి చూడటం, స్పెషల్ టెక్నిక్స్, అంత శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి. కాబట్టి నొప్పి గురించి భయపడి ఆపరేషన్ వెనక్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కానే కాదు. మనిషి అనేవాడు ఎక్కువ కాలం బోన్స్ అసలు డాక్టర్ని చూడకుండా మెడికల్ షాప్కి వెళ్ళకుండా స్ట్రాంగ్గా ఉండడానికి అసలు అవకాశం లేదా? ఉందండి. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు నా బిజినెస్ లాస్ అన్నమాట కరెక్ట్ కాదు. ఒకసారి ఒక ఫ్రెండ్ అన్నాడు, అరే మీరేంద్ర డాక్టర్లు మొత్తం జనాలు ఇల్నెస్ కావాలని కోరుకుంటారు, మీరే మనుషులు రా అన్నాడు. నేను ఒకటే చెప్పాను, మేము జనాలు మూలపడాలని కోరుకోం, మూలబడ్డవాళ్ళు మా దగ్గరికి రావాలని కోరుకుంటాం. మూలబట్టడం లేదంటే మా చేతులు లేదు, ఆయన చెబుతాడు. బట్ మూలబడ్డవాళ్ళు మా దగ్గరికి రావాలని కోరుకుంటాం, అంతే తప్ప ఈడు మూలబడాలి, ఆడు మూలబడాలి, ఈడి కాళ్ళు ఎరగాలి, ఆడికి ఎరగాలి అని ఉండదు. సో మా బిజినెస్ పోవటం, మా బిజినెస్ కోసం చేయడం అనేది లేనే లేదండి. ఏ డాక్టర్ అట్లా అనుకోడు. మంచి ఇప్పుడు మేము కూడా బోల్డ్ మందికి పేషెంట్కి అవేర్నెస్ క్లాసులు చెప్తాము, అవేర్నెస్ డిజిటల్ ఇవి చెప్తాము, అవేర్నెస్ పేపర్లు ఇస్తాము. మాకు పేషెంట్లు ఆరోగ్యంగా ఉండాలనే మా కోరిక. ఇప్పుడు బోన్స్ చిన్నప్పటి నుంచి మంచి ఎక్సర్సైజ్ చేసి, మంచి మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకొని, కాల్షియం సమతోళనలో ఉంటే, మోకాళ్ళు అరగటం, మోకాళ్ళు బరువు చూసుకుంటే, మోకాళ్ళు అరిగి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేనే లేదు. అంటే ఎటువంటి ఎక్సర్సైజ్లు మీరు ప్రిఫర్ చేస్తారు సార్? సింపుల్ థై ఎక్సర్సైజ్ అంటే క్వాడ్రిసెప్స్, అవి నా దగ్గర కూడా రావక్కర్లేదు. యూట్యూబ్లోకి వెళ్ళి క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ కూడా అంటే 100 మంది ఎక్సర్సైజ్ చూపిస్తారు, అది చేయాలి. తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ కాండ్రో ప్రొటెక్టివ్స్ అని ఉంటాయి, అంటే ఉన్న కార్టిలేజ్ బలాన్ని బలాన్ని కాపాడటానికి. కొత్త కార్టిలేజ్ రాదు, అది కూడా ఇంకొక ఇది. ఇంజక్షన్లు చేసాం కొత్త కార్టిలేజ్ వచ్చిందంటారు, అది మాయ, అది దొంగ మోసం, అది దొంగ మాట. ఇంత మటుకు ప్రపంచంలో పాత కార్టిలేజ్ పోతే అంత కొత్త కార్టిలేజ్ ఎముకల మొత్తానికి కొత్తగా వచ్చింది ఇంత మటుకు లేదు ఎక్కడ ఎవిడెన్స్. మామూలు మీరు కృష్ణార్జున బంధాలు అంటుంటారు కదా, తొడకి దీనికి సంబంధం ఉందా? అదేట నేనేంటే మోకాలు అర్జునుడు అయితే తొడ కృష్ణుడు అంటాను. ఓకే, ఎందుకంటే కృష్ణుడు క్వాడ్రిసెప్స్, దీనికి జాగ్రత్తగా చూసుకుంటే అర్జునుడు పనిచేస్తాడు. ఇద్దరు ఎవరు పవర్ఫుల్? కృష్ణుడు పవర్ఫుల్, డౌటే లేదు దాంట్లో. తొడ స్ట్రాంగ్గా ఉండాలంటారా? తొడ స్ట్రాంగ్గా ఉంటే మోకాల నుంచి 30% లోడ్ తీసుకుంటుంది, మోకాలకు కరెక్ట్ అయిన దిశ నిర్దేశిస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ క్వాడ్రిసెప్స్. తర్వాత ఎక్కువ మంది మీకు మన ప్రారంభంలో అనుకున్నట్టుగా మోకాళ్ళ నొప్పులతో వచ్చిన వాళ్ళు, అలాగే బ్యాక్ పెయిన్తో వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి సార్? కొంతమంది షోల్డర్ పెయిన్స్తో వస్తారు, కొంతమంది నెక్ పెయిన్స్తో వస్తారు, కొంతమంది యాంకిల్ పెయిన్స్తో వస్తారు. అవి దాని యొక్క శాతం తక్కువ, 5% ఉంటుంది, 5%. తర్వాత ఇప్పుడు చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా, ఒకప్పుడు ఆడవాళ్ళు వాడేవాళ్ళు,
ఇప్పుడు మగవాళ్ళు అందరూ కూడా హై హీల్స్ వేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు హై హీల్స్ మడమలు, మోకాళ్ళు, హిప్ జాయింట్స్, నడుము 4 పాడైపోవాలంటే హై హీల్స్ వేసుకోవాలి. సార్ తర్వాత హైట్ పెరగటానికి అవకాశం ఉంది, అది సైంటిఫిక్గా కూడా కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది డాక్టర్లు అంటున్నారు. కాకపోతే మనం అనేక వార్తలు విన్నాము, ఇలా హైట్ పెరగడానికి కూడా ఆపరేషన్ చేశాడు, చచ్చిపోయాడు, హైట్ ఎలా పెరుగుతారు, సైన్స్కి విరుద్ధము వైజ్ఞానిక విరుద్ధం అని చెప్పేసి వార్తలు వచ్చాయి, గొడవలు అయినాయి, చాలా రకరకాల కేసులు అయినాయి. దీన్ని ఎలా చూడాలి సార్? అది కూడా ఒక అపోహ అండి. హైట్ పెరగడానికి మంచి ఆపరేషన్లు ఉన్నాయి. దాన్ని ఇలిజారో టెక్నిక్ తోటి బోన్స్ ఎరగొట్టి లెంగ్తెన్ చేస్తారు. ప్రపంచం ఇప్పుడు కాదు, లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి ఉన్నాయి. అకాండ్రోప్లేషియా డ్వార్ఫ్స్ అని ఉంటారు, మరగుజ్జులు, వాళ్ళందరూ ఇంత ఉంటారు. వాళ్ళందరికీ లెంగ్తెన్ చేసి బ్రహ్మాండాన్ని జీవితాలు ఇచ్చిన ఉన్నాయి. ఇలిజారో అని ఒక రష్యన్ సైంటిస్ట్ కనిపెట్టాడు. అంటే ఎముక ఎరగొడతారు, అది అతుక్కునేటప్పుడు మన చూయింగ్ గమ్ లాగా అతుక్కుంటుంది, అప్పుడు సాగదీస్తారు. సాగదీస్తే అది సాగి కొత్త బోన్ ఫామ్ అవుతుంది. బట్ దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అది ట్రైన్ అయిన వాళ్ళే చేయాలి. కాస్మెటిక్గా చేయొచ్చు అనేది ఒక ఇది. మామూలుగా 5 feet 3 inches ఉన్న వ్యక్తి మరగుజ్జు కాదు, వచ్చి నేను ఇంకొక 2 అంగుళాలు పెరగాలంటే తప్ప రైట్ అన్నది మీరెవరు చెప్పడానికి? అతను చెప్పాలి. నాకు ఆత్మ న్యూన్యత ఉంది, ఉండటం వల్ల ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాను, నాకు పొడుగు కావాలి, నాకు దాంట్లో లాభాలు నష్టాలని నాకు తెలుసు, అయినా నేను రెడీ అని వాడు పెద్దోడు సంతకం పెడితే ప్రపంచంలో ఏ ఒక్కడో అతన్ని విమర్శించడానికి ఛాన్స్ లేదు. నెంబర్ 2, సైంటిఫిక్ కేసు ఇది, నేను క్వాకరీ కాదు. బోన్స్ చేయించే తర్వాత డాక్టర్లు కూడా ఆ క్యాండిడేట్కి 1-4 సార్లు చెప్తారు, ఈ కాంప్లికేషన్లు ఉన్నాయి, ఇవి రావచ్చు, ఇవన్నీ మీరు రెడీయా, ఆ స్పెషల్ కన్సెంట్ తీసుకున్న తర్వాత చేస్తారు. కాబట్టి పెంచటం, తర్వాత ముక్కు పొడుగు చేసుకోవటం, జుట్టు హెయిర్ చేసుకోవడం వాళ్ళ ఇష్టం అండి. ఇది మీరెవరు చెప్పడానికి? సో అది పేషెంట్కి ఉన్న ఇండివిజువల్ ఫ్రీడమ్, ఇండివిజువల్ చాయిస్. దానికి అన్నిటికీ సరైన ఆపరేషన్స్ ఉన్నాయి. డాక్టర్గా మా ధర్మం ఈ ఆపరేషన్కి ఇవి లాభాలు, ఇవి నష్టాలని చెప్పడం. పేషెంట్ అర్థం చేసుకున్న తర్వాత ఏదైనా చేయొచ్చు. అడల్ట్ ఇండివిజువల్. ఆ పాత రోజుల్లో ఇక్కడ జరిగింది కూడా చాలా తప్పది. ఇది ఆ జరిగిన గొడవ తప్పు. ఆ డాక్టర్ గారు తప్ప, డాక్టర్ గారు మాత్రమే పనిచేస్తున్నాడు ఇప్పుడు. అప్పుడు మేము కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఖండించాం వాటిని. అస్సలు తప్పు డాక్టర్ది లేనే లేదు. ఆ కుర్రాడితోటి 5-6 సార్లు మాట్లాడిన తర్వాత ఆ కుర్రాడు నాకు కావాలని చేయించుకున్నాడు. అది సంగతి. కాబట్టి అది తప్పు కానే కాదు. ఆపరేషన్కి చచ్చిపోవడానికి చచ్చిపోలేదండి అసలు. అప్పుడు ఆ గొడవలో చచ్చిపోలేదు, దానికి సంబంధం లేదు. సంబంధం లేదు. ఇప్పుడు ఇలా హైట్ పెరగడానికి ఆపరేషన్లు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయా? 99% సక్సెస్ అండి. 90 వెరీ స్టాండర్డ్ ఆపరేషన్ అది. ఓకే, వెరీ స్టాండర్డ్ ఆపరేషన్. ఇండియాలో ప్రాక్టీస్ తక్కువ ఉందంటారా? ప్రాక్టీస్ తక్కువ ఉంది. ఇట్లానే ప్రెస్కి భయపడి తర్వాత వచ్చేవాళ్ళు తక్కువ. ఇప్పుడు అదే అమెరికాలో, ఇంగ్లాండ్లో అయితే వాళ్ళు వెల్కమ్. ఇక్కడ ఏంటంటే ఆ పాయింట్ పొట్టయితే మనం ఆ ఆపరేషన్ వద్దులే మనకు అనుకుంటాం. వచ్చిన వాళ్ళకి చాలా మంది చేయించుకుంటున్నారు, సక్సెస్ అవుతాయి. దానికి ఎక్స్పర్ట్స్ కావాలి. నేను చేయలేదు, నాకు రాదు, నా ఆపరేషన్ నాకు రాదు. ఇలిజారో టెక్నిక్ తెలిసిన డాక్టర్లు చేయాలి. తర్వాత ఈ వెన్నెముక అంటాం కదా, బ్యాక్ బోన్ లేకపోతే దీని అంటాను కదా, దీన్ని ఎలా కాపాడుకోవాలి సార్? స్పైన్ ప్రాపర్ పోస్చర్. దాని ప్రాపర్ పోస్చర్ తోటి 90% ప్రాబ్లం తగ్గిపోతుంది. కరెక్ట్గా నిల్చుంటే ఇలా నిల్చోవాలి, బద్దలాగా ఇట్లా నిల్చోకూడదు. పోస్చర్స్లో స్లీప్ కూడా ఇంపార్టెంట్ కదా. మన డేలో 24 hours ఉంటే దాదాపు 8 hours సుమారు మనం మంచం మీద పనుకుంటారు కదా, దానికి కూడా ఏమైనా సైన్స్ ఉందా? ఏం లేదండి, బెడ్ ఫర్మ్గా ఉండాలి. చెక్క మంచం మీద పరుపు వేసుకుంటే చాలు. బెడ్ ఫర్మ్గా ఉండాలి, బెడ్ కిందకి దిగకూడదు. పాత రోజుల్లాగా నులక మంచాలు, మడత మంచాలు, నవ్వారు మంచాలు వేసుకోవాలి. చెక్క మంచం మీద పరుపు మామూలు దూది పరుపు అయిన చాలు, మెత్తగా ఉండాలి, ఫర్మ్గా ఉండాలి. మోర్ దాన్ 6 inches ఉండకూడదు. పడుకుంటే ఫర్మ్గా ఉండాలి, ఇట్లా వంగిపోవడం. తర్వాత దిండ్లు ఒక దిండు వేసుకుంటే చాలు, 2 దిండ్లు ఎక్కువ అనవసరం. అంటే ఈ పనుకుంటే పోస్చర్ మాలో సైడ్ పడుకోవచ్చు, బోర్లో పడుకోవచ్చు, మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అట్లా పడుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ఏం లేదు, ఇబ్బంది ఏమి లేదు. సో ఇప్పుడు అన్నాక అది సర్జరీ నోసుకు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ వచ్చేసాయి కదా, దాన్ని ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీ ఏది అన్నారు, అది కూడా ఇది సైన్స్ పర్మిట్ చేస్తున్నారు. వెరీ మచ్ అండి. ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీ చాలా పెద్ద సైన్స్. 100,000 మంది డాక్టర్స్ ఉన్నారు. 100%. సంఘం ఒక వ్యక్తిని నువ్వు ఇది చేయించుకోకూడదు, ఇది చేయించుకోకూడదు చెప్పడానికి లేదండి, అది ఆ వ్యక్తి ఇష్టం. సార్ ఈ ఆర్థరైటిస్కి ఈ సోరియాసిస్ అన్నారు కదా, ఆర్థోసోరియాసిస్, దానికి వాటితో డిఫరెన్స్ సార్? సోరియాసిస్ అన్న చర్మ డిసీజ్లో ఆర్థరైటిస్ కొంచెం ఎక్కువ వస్తుందండి, ఎర్లీగా వస్తుంది. దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. తర్వాత ఈ ఎముకకి కండకి ఎముకకు అనుబంధం ఏంటి సార్? ఏముంది సార్, ఎముక అనేది మధ్యలోది, కండ అనేది దాని చుట్టూ ఉన్న స్లీవ్, ఆ రెండు పక్కనే చాలా సహజీవనం చేస్తూ ఉంటాయి. జనరల్గా మన ఆర్థోపెడిక్ దాంట్లో ఉన్న అపోహలు ఏంటి సార్? జనరల్గా మీరు జనాలు చెప్పాలనుకున్నాను. ఏముంది, నెంబర్ 1 ఎముకలు
కాల్షియం పొద్దు నుంచి తీసుకోవాలి చిన్నప్పటి నుంచి. నెంబర్ 2 ఇంపాక్ట్ యాక్టివిటీస్ ఉండాలి. ఓన్లీ కాల్షియం టాబ్లెట్ తీసుకొని నేను పడుకుంటానంటే కుదరదు. మోకాళ్ళ నొప్పులకి ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత మంచి పోస్చర్ ఉండాలి. ముందుకు వంగి పని చేయొద్దు. ఇవన్నీ ఇంపార్టెంట్ విషయాలు. సార్ మీరు ప్రారంభంలో మెట్లు ఎక్కడమన్నారు కదా, ఇప్పుడు ఈ డాక్టర్లు ఏమో కార్డియాలజీ వాళ్ళు ఏమో ఎక్కమంటారు, మీరేమో ఎక్కద్దంటారు. ఎలా బ్యాలెన్స్ మెట్లు ఎక్కకుండా మామూలుగా బ్రిస్క్ యాక్టివిటీ చేసుకోవచ్చు. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ బోత్ హార్ట్ అండ్ అన్ని బాడీలో ఉన్న అన్ని పార్ట్లకి మంచి ఎక్సర్సైజ్ ఇచ్చేది 2. ఒకటి వాకింగ్, 2 స్విమ్మింగ్. స్విమ్మింగ్ అందరికి అందుబాటులో ఉండదు, బట్ వాకింగ్ అందుబాటులో ఉంటుంది. మెట్లెక్కి దిగితే గుండె డాక్టర్కి మంచిది, ఊపిరితిత్తుల డాక్టర్ మంచిది, బట్ ఆర్థోపెడిక్ డాక్టర్ మంచిది. అలాగే మామూలుగా విటమిన్ డి ఉండాలంటారు. విటమిన్ డి కోసం సన్కి ఆ రేస్కి ఎక్స్పోజ్ అవ్వమంటారు. ఈ డెర్మటాలజిస్ట్ ఏమో దానికి ఎక్స్పోజ్ అవ్వదు. డిపెండింగ్ ఆన్ అల్ట్రా వైలెట్ రేడియేషన్స్. అదే మామూలుగా రోజు 24 గంటలు ఎండలో ఉండక్కర్లా, రోజుకు 1 గంట 2 గంటలు మామూలుగా మనం తిరుగు చాలండి. తర్వాత ఈ బాడీ మాస్ ఇండెక్స్ అంటున్నారు కదా, కరెక్ట్ అండి? కరెక్ట్. హైట్ దగ్గర వెయిట్ అంటారు. హైట్ దగ్గర వెయిట్, దానికి కూడా ఫ్యాట్ మెజర్మెంట్ కూడా వేరే టెక్నిక్స్ వచ్చినాయి. అవన్నీ కూడా సైంటిఫిక్గా కరెక్ట్. ఇప్పుడు మన ఆహార నియమాలు కానీ, మన జీవన విధానం కానీ, మన వ్యాయామం కానీ, యోగా కానీ, వీటన్నిటిలో బోన్స్ని మనం బాగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, ఏ వయసు వాళ్ళైనా ఉంచుకోవాలంటే మీరు చెప్పేది ఏంటి సార్? సింపుల్ ఎక్సర్సైజు, తర్వాత మంచి ఆహారం, ఆకుకూరలు, మిల్క్ ప్రోడక్ట్స్, వాకింగ్, రోజు జాయింట్లన్నీ నీట్గా మంచి మూమెంట్స్ పెట్టుకోవడం. అంటే మీరు చెప్పినట్టు కాల్షియం అంటున్నారు, మీరు కాల్షియం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు బోన్స్కి. కాల్షియం ఆహారం మనకు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, మిల్క్ ప్రొడక్ట్స్లో వస్తుంది, నట్స్లో వస్తుంది, తర్వాత రాగి, జావా ఇట్లా వస్తుంది, డ్రై ఫ్రూట్స్లో వస్తుంది. అట్లా కాల్షియం ఉంటుంది. ఈ బోన్ వెయిట్కి బాడీ వెయిట్ కానీ లింక్ ఉందా? ఉందండి. అంటే కొంతమందికి బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు బాడీ వెయిట్లో బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. బట్ జనరల్గా మంచి ఎక్సర్సైజ్ చేసి చిన్నప్పటి నుంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి బోన్ వెయిట్, బాడీ వెయిట్ సమతుల్యంలో ఉంటుంది. అంటే మామూలు మనం చిన్నప్పుడు ఇంటుండే వాళ్ళం పల్లెల్లో, ఇంట్లో వాడిది ఎముక బలము అంటుంటాం. సన్నగా ఉంటాడు వాడి బలం ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ అండి. ఇప్పుడు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు చాలా మంది. బేసికల్గా వాళ్ళు ఫ్యాట్ ఎక్కువ వాళ్ళకి డిపాజిట్ అవ్వదు, బికాస్ ఆఫ్ దర్ యాక్టివిటీ. కొంతమంది జెనెటిక్ ఫ్యాట్ వెళ్ళదు, ఫ్యాట్ ఎంత తిన్నా వెళ్ళదు వాడికి, ఎముకలు వాడి అదృష్టం. సార్ చివరికి వస్తే క్లైమాక్స్గా, యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ సిటిజన్, మీరు గతంలో కంటే బాగా తగ్గిపోయారు, స్లిమ్ అయ్యారు, ఇంకా మీ ఏజ్ ఒక 10 ఏళ్ళు తగ్గించుకున్నారు. ఈ వాట్ ఇస్ ద సీక్రెట్ సార్? ఏం చేస్తారు అది మేము చేయాలని? ఏ లేదు, రైస్ బాగా తగ్గించానండి, కార్బోహైడ్రేట్ బాగా తగ్గించాను. రైస్ ఈజ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్. నేను అందరికీ చెప్పేది అదే, సింపుల్ ఏంటంటే మీరు లావు తగ్గాలంటే భోజనం దగ్గర కూర్చొని అన్ని కూరలు తినండి, రైస్ పక్కన పెట్టండి, ఒట్టి కూరలు తినండి, అన్ని కూరలు ఏ కూర అంటే ఆ కూర తినండి. సాంబార్ తినాలంటే బౌల్లో పెట్టుకొని తాగండి, స్పూన్తో తినండి. ఆ అన్నం రైస్ ముక్క పక్కన పెట్టండి, పెరుగు ఒట్టి పెరుగు తీసుకోండి, కాస్త షుగర్ వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని తినండి. సో రైస్ అక్కర్లా మనకి. రైస్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి మీడియం ఆఫ్ ఈటింగ్. అది పక్కకు తీస్తే ప్రామిస్ యూ 1 ఇయర్లో 5 కేజీలు తగ్గుతాడు. సార్ మీ నాలుకని మీరు మెయింటైన్ దానికి ఆనందాన్ని ఇవ్వాలి. తర్వాత మనకి ఎన్నో ఏళ్ల నుంచి మన ప్రాంతానికి అలవాటు పడ్డ ఆహారము ఇది ఒకటి కదా, మరి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఏముందండి, అన్ని తినమని చెప్పారు కదా, కూరలు అన్నీ తినండి. జహో చేపలు ఏమో తగ్గించుకోవాల్సిన పని లేదు. నేనేమంటానంటే నాకు వంకాయ కూర చాలా ఇష్టం, దొండకాయ కూర ఇష్టం. నేను రైస్ లేకుండానే ఎంజాయ్ చేయగలను. అది రైస్ దానికి రుచి పెంచదు, మనకు అలవాటైంది చిన్నప్పటి నుంచి, అంతే పద్ధతి. తర్వాత రైస్ పెట్టుకున్నా ఇంత పెట్టుకోవాలి, కూర ఇంత పెట్టుకోవాలి. మనం ఉల్టా, మన సౌత్ ఇండియాలో ఇంత రైసు ఇంత కూర పెడతాం, తప్పు. రైసు నాకు ఓన్లీ పచ్చళ్ళకేనండి. మామిడికాయ పచ్చడి తినాలంటే, గోంగూర పచ్చడి తినాలంటే రైస్, అదొక్కదానికే, ఇంకా దేనికి అక్కర్లేదు. పచ్చళ్ళకే రైస్, పచ్చడి పప్పుకి అంతే. పప్పు కూడా అవసరం లేదు, పప్పు కూడా మామూలు తినేది, రోటీలు సరిపోతుంది. మీరేం చేస్తారు సార్? మీ మామూలుగా నేను అదే రైస్ బాగా తగ్గించాను. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నేను మిమ్మల్ని మీరు ఎలా చాలా తక్కువ తింటాను. ఇప్పుడు వర్క్ చేసినప్పుడు సాలడ్ కానీ, లేకపోతే కొంచెం స్ప్రౌట్స్ కానీ తింటాను. తర్వాత రాత్రి ఇంటికి వెళ్తే 6 o'clock నేను మావిడ 6 o'clock భోజనం చేస్తాం. జొన్నను తింటున్నాను ఈ మధ్య. జొన్నలు నాకు బాగా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒళ్ళు తినేవాడిని, అది మధ్య అడిగితే ఫ్రెండ్స్ పంపించారు. ఇప్పుడు జొన్న రైస్ బదులు జొన్నను తింటున్నాను. పెరుగులో కూడా జొన్నను తింటున్నాను. చాలా బాగుంటుంది నాకు పర్సనల్గా. సో సింపుల్. అందుకే ఇప్పుడు నాకు ఒక్క వీక్నెస్ స్వీట్స్, బట్ ఆ స్వీట్స్ తగ్గించాను, అప్పుడప్పుడు తింటుంటాను. అంటే మన ఆహారం టైమింగ్స్ కూడా ఇంపార్టెంట్ కదా? టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయొద్దని కొంతమంది అంటారు. అవునండి, అవాయిడ్ చేయక్కర్ల పని లేదు. సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, లేదంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది. కొత్తగా రాలేదు, ఎప్పటి నుంచో ఉంది.
సాయంత్రం 6కి భోజనం చేస్తే పొద్దున 10 దాకా ఏం తినకుండా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. మామూలుగా ఒకప్పుడు ఈ టిఫిన్లు అలవాట్లేదు పల్లెల్లో. పొద్దున్న ఒకవేళ కొంతమంది ఏదో చదువుకున్న వాళ్ళు, కొంతమంది ఏదో కరణం గారు అలాంటి కాఫీ తాగేవాళ్ళు. 11 గంటల లోపలికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళు. సాయంత్రం 3, 4 అప్పుడు ఏదైనా కాఫీ ఏదైనా స్నాక్స్ తినేవాళ్ళు. మళ్ళీ 6, 7 కూడా దాటకుండా చక్కగా తెలుగు మామూలు భోజనం చేసేవాళ్ళు. అవునండి. వాళ్ళంతా ఫిట్‌గా ఉండేవాళ్ళు. అవును. సో అది దాన్ని మళ్ళీ మనం డెఫినెట్గా చేయొచ్చు. పాటించొచ్చా? మళ్ళీ ఇప్పుడు చేస్తున్నదే డైటింగ్ హ్యాబిట్స్ అని అంతే. అదే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అదే. ఆ! ఏలా మీరు బేసిక్గా సాయంత్రం ఎంత ఎర్లీగా తింటే అంత టైం ఉంటుంది డైజెషన్కి. హ్మ్. మనం 8:30, 9కి తిని 10కి పడుకుంటే డైజెషన్ స్పేస్ లేదు. లేదు. అది కాబట్టి 6కి తింటే 4 గంటలు మీరు యాక్టివ్గా ఉంటారు. హ్మ్. డైజెషన్ జ్యూసెస్ అన్నీ కరెక్ట్గా ఉండి 10కి పడుకునే సరే ప్రశాంతంగా ఎంత డిస్టెన్స్ ఉంటే అంత మంచిది. మంచిది. మామూలుగా 2 అవర్స్ అంటారు మామూలుగా. ఇప్పుడు మామూలుగా సూర్యాస్తమయం లోపు తినండి, సూర్యాస్తమయం తర్వాత తినొద్దని కూడా జైన్‌లో వాళ్ళు చెప్తారు. చెప్పిన కరెక్టేనా? కారణం అదే రండి. ఆ! కారణం అదే. అది అది మీరు ఆల్మోస్ట్ పాటిస్తున్నారు. ఆల్మోస్ట్ పాటిస్తాను. థాంక్ యూ సార్. నమస్తే అండి.